సూపర్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. యానిమల్ అంటే బిగ్ హిట్ తర్వాత వంగా తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటి? అసలు ఈ సినిమా విషయంలో వంగా ప్లాన్ ఎలా ఉంది? స్పిరిట్ కోసం ఎలాంటి స్కెచ్ వేస్తున్నారు? అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సక్సెస్లతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రభాస్ మాస్ ఇమేజ్ కు సందీప్ ఇంటెన్స్ డ్రామా తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ అంచనాలకు తగ్గట్లే వంగ ఈ సినిమాను చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో స్పిరిట్ షూటింగ్ విశేషాలు రివీల్ చేశారు సందీప్ రెడ్డి. ఈ సినిమా షూటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోందన్నారు. ఒక 5 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి ఆ తర్వాత నెల రోజుల పాటు బ్రేక్ తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నట్లుగా రివీల్ చేశారు. ఈ గ్యాప్ లో తీసిన సీన్ల క్వాలిటీ చెక్ చేసుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, నెక్స్ట్ షెడ్యూల్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్లానింగ్ చూసి అసలు సందీప్ వంగ ఏం చేస్తున్నారు అన్న చర్చ మొదలైంది. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అవుట్పుట్ విషయంలోనూ సందీప్ హామీ ఇవ్వడంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరాయి. పక్కా ప్లానింగ్ తో వంగా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయమంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్ లో చర్చించుకునే మ్యాటరే కాదు, రియల్ లైఫ్ లోను కూడా ఒక సాలిడ్ కాన్సెప్ట్ గా మారిపోయింది. అందుకే ఈ కాన్సెప్ట్ తో సినిమాలు చేసేందుకు టాప్ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్న సినిమాలో ఈ జానర్ సందడి గట్టిగానే కనిపిస్తుంది. ఈ ఏజ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో మ్యాజిక్ చేయబోతున్న సినిమాలేంటో మీరు కూడా చూడండి. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 40 ఏళ్లు దాటిన సూర్యను 25 ఏళ్ల అమ్మాయి మమితా బైజు ప్రేమించడం అనే కాన్సెప్ట్తో రూపొందుతోంది. ఏ మాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేని ఈ సబ్జెక్ట్ను దర్శకుడు ఎమోషనల్గా ఎలా ప్రెజెంట్ చేశారు అన్న డిస్కషన్ జరుగుతోంది. ఈ నెలాఖరున తమిళ యంగ్ హీరో కవిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న హాయ్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలోనూ నయన్, కవిన్ మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్టే మెయిన్ హైలైట్. ఓల్డర్ ఉమెన్, యంగర్ బాయ్ మధ్య ఎమోషనల్ ప్రేమ కథగా వస్తున్న ఈ రామ్ కామ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. షార్ట్ గ్యాప్ లో ఇలా 2 ఏజ్ డిఫరెన్స్ కథలు రిలీజ్ అవుతుండడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ పాయింట్ ను హైలైట్ చేస్తూ వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ కాన్సెప్ట్ తోనే వచ్చి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. మెచ్యూర్డ్ ఉమెన్, యంగ్ బాయ్ మధ్య ఉన్న ఏజ్ అండ్ మైండ్ సెట్ గ్యాప్ ని ఎంటర్టైనింగ్ గా చూపించి టీమ్ సక్సెస్ అయింది. దీంతో అప్ కమింగ్ సినిమాలు ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తాయన్న టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్ల కెరీర్లు స్లోగా సాగుతున్నాయి. ఒక్క ప్రభాస్ తప్ప మరే హీరో కూడా వరుస పెట్టి సినిమాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దర్శకులు కూడా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మూవీని లైన్లో పెట్టే ఛాన్స్ కనిపించట్లేదు. దీంతో టాప్ డైరెక్టర్స్ విషయంలో నెక్స్ట్ ఏంటన్న సస్పెన్స్ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ప్రెజెంట్ సౌత్ సర్కిల్స్ లో టాప్ డైరెక్టర్స్ అంటే వీళ్ల పేర్లే వినిపిస్తాయి. ప్రెజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ దర్శకులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మహేష్ బాబుతో వారణాసి సినిమాను రూపొందిస్తున్న రాజమౌళి ఆ తర్వాత ఏ మూవీ చేస్తారన్నది ఇప్పట్లో తెలిసే ఛాన్సే లేదు. పుష్ప 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సుకుమార్ ప్రెజెంట్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ తర్వాత సుకుమార్ ఎవరితో మూవీ చేస్తారన్న విషయంలో అఫీషియల్ అప్డేట్ లేదు. పుష్ప 3 పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరుగుతున్నా పక్కా అనౌన్స్మెంట్ అయితే లేదు. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన త్రివిక్రమ్ కూడా ఇప్పుడు స్టైల్ మార్చారు. చాలా రోజులుగా పాన్ ఇండియా ఎంట్రీకి ప్లాన్ చేస్తున్న గురూజీ ఫైనల్ గా ఎన్టీఆర్ హీరోగా భారీ మైథలాజికల్ మూవీని అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ఆదర్శ కుటుంబం తర్వాత నెక్స్ట్ తారక్ తో మూవీ చేస్తారు. ఆ తర్వాత మూవీ ఎవరితో అన్నది ఇప్పట్లో గెస్ చేయడం కూడా కష్టమే. రీజనల్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తూ బాలీవుడ్ లో మార్కెట్ ను కూడా షేక్ చేస్తున్న డైరెక్టర్ విషయంలోనూ కూడా సేమ్ సిచ్యువేషన్. చేతిలో ఉన్న ఒక్క సినిమా తప్ప మరే ప్రాజెక్ట్ ఈ డైరెక్టర్స్ నియర్ ఫ్యూచర్ లో కూడా కనిపించట్లేదు. టాలీవుడ్ సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన బాలీవుడ్ లో సెటిల్ అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ
యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సందీప్ ప్రెజెంట్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా రూపొందిస్తున్నారు. ఆ తర్వాత మహేష్ తో మూవీ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ వరుసగా టాలీవుడ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ తో సలార్ పార్ట్ 1 రూపొందించిన ప్రశాంత్ ప్రెజెంట్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సలార్ 2 పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరుగుతున్నా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతోనూ మూవీస్ ప్లానింగ్ లో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన అట్లీ లైనప్ లో కూడా ఇదే కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రాకా సినిమాను తెరకెక్కిస్తున్న అట్లీ నెక్స్ట్ షారుఖ్ తో సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారము జరుగుతుంది. కానీ దేనికి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. దీంతో ఈ దర్శకుల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న డిస్కషన్ నేషనల్ లెవెల్లో జరుగుతోంది. సౌత్ బ్యూటీస్ రేర్ రికార్డ్స్ తో దూసుకుపోతూ ఉంటే బాలీవుడ్ భామలు మాత్రం కెరీర్ విషయంలో తడబడుతున్నారు. కథల ఎంపికలోనే కాదు, చేతి వరకు వచ్చిన ఆఫర్స్ని కాపాడుకోవడంలోనూ ఫెయిల్ అవుతున్నారు. దీంతో నంబర్ 1 రేస్లో ఉన్న బ్యూటీస్ కూడా కెరీర్ విషయంలో కన్ఫ్యూజన్లో పడ్డారు. అలియా భట్, దీపికా పదుకోన్, కియారా అద్వానీ, కృతి సనన్ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ లో నెంబర్ 1 రేసులో కనిపించిన ఈ బ్యూటీస్ ఇప్పుడు అవకాశాల విషయంలో తడబడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో కొంతమంది వచ్చిన అవకాశాలను కాదనుకుంటూ మరికొంతమంది కెరీర్ ను పాడు చేసుకుంటున్నారు. అలియా, కృతి, కియారా లాంటి బ్యూటీస్ అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నా సక్సెస్ మాత్రం వాళ్లను ఊరిస్తూనే ఉంది. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలు చేస్తున్న ఈ అందాల భామలకు ఆశించిన స్థాయి సక్సెస్ రావటం లేదు. మరోవైపు దీపికా పదుకోన్ లాంటి బ్యూటీస్ అవకాశాలు వస్తున్నా ఆ ప్రాజెక్ట్స్ ను కావాలని పక్కన పెట్టేస్తున్నారు. భారీ డిమాండ్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ కు దూరమయ్యారు. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ కారణంగా మరోసారి ఈ బ్యూటీ కెరీర్ లో లాంగ్ గ్యాప్ పక్కా అని తేలిపోయింది. శ్రద్ధా కపూర్ లాంటి బ్యూటీస్ అయినా రేసులో నిలబడతారని భావించినా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. స్త్రీ 2 తర్వాత స్టైల్ మార్చిన శ్రద్ధ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుండటంతో బాలీవుడ్ స్క్రీన్ గ్లామర్ ఇమేజ్ కు బ్యాడ్ టైం నడుస్తుందంటున్నారు ఫ్యాన్స్. చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.